వాళ్ళకు కొన్ని లక్ష్యాలు ఏర్పాటు చేసి మీరు ఇటువైపు ఈ దిశగా వెళ్ళినట్లయితే మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరు సొసైటీలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం కావచ్చు. ఈరోజు మన చీఫ్ సెక్రటరీ శాంతకుమారి అంటే ఇటువంటి వాళ్ళు ఎందరో నాట్ ఓన్లీ హర్ చాలా మంది ఉన్నారు. వీరందరినీ ఒక రోల్ మోడల్గా చూపిస్తూ వారికి ఉండేటువంటి ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి, వారు ఇప్పటి నుంచే ఒక సిస్టమాటిక్గా కనుక ముందుకెళ్తే గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే లోపల ఏ విధంగా వాళ్ళ లైఫ్ని సెటిల్ చేసుకోవచ్చు, ఒకరిపైన డిపెండ్ అవ్వకుండా కుటుంబ బాధ్యతని నిర్వహిస్తూనే ఉద్యోగ బాధ్యతని కూడా ఏ విధంగా నిర్వహించవచ్చు, రాజకీయంగా ఏ విధంగా ఎదగవచ్చు, మనం పనిచేస్తున్నటువంటి ఒక వ్యవస్థలో ఒక యూనిటీ ఆఫ్ వర్క్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేటువంటి అంశాలపైన కూడా వారికి వీక్లీ వన్స్ కనుక వాళ్ళకు ట్రైనప్ చేస్తే కనుక పిల్లలు పెద్ద ఎత్తున, ఎందుకంటే ఒక్క దశలోనే పిల్లలు ఎదగడానికి అంటే వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిన తర్వాత ఏదో ఆలోచిస్తే ఇప్పుడు వచ్చినటువంటి సోషల్ మీడియా డిఫరెంట్ పిచ్చి వ్యవహారాలు కూడా చూస్తాము. అంటే డైవర్ట్ ఎందుకు అవుతున్నారు పిల్లలు అంటే వాళ్ళకు రూట్ మ్యాప్ తెలియక, వాళ్ళకి పర్ఫెక్ట్ వేలో కనుక మనం రూట్ మ్యాప్ క్రియేట్ చేసేసి మీరు ఈ విధంగా ఈ రూట్లో వెళ్ళినట్లయితే మీరు ఒక ఉన్నతమైనటువంటి అధికారిగా అవ్వడానికి అవకాశం ఉంది, ఒక బ్యాలెన్స్డ్ ఒక పర్సన్గా, ఒక టీచర్గా, ఒక మహిళగా మీకున్నటువంటి విలువ చాలా ఉన్నతంగా ఉంటుంది అనేటువంటి విషయం కనుక ఈ టీచర్స్ కనుక వాళ్ళకి ఇప్పటి నుంచే ట్రైనప్ చేస్తే కనుక 200% మనం ఊహించినటువంటి రానున్నటువంటి మరో 10 సంవత్సరాల్లో ఊహించినటువంటి మహిళా శక్తిని మనం తయారు చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నాను. కరెక్ట్. అయితే చక్కటి విషయం చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే గురువు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి టీచర్ ఇప్పుడు ఏం కావాలన్నా గురువు అనేది చాలా ముఖ్యము. అలాంటి గురువులు మహిళలు ఎంతో మంది ఉన్నారు ఈరోజు. మీరు అన్నది ఏంటంటే నిజంగా ఇప్పుడు ఈ ఫోన్ ఒకటి వచ్చిన తర్వాత అసలు ప్రేమానురాగాలు కానీ మాట్లాడుకోవడం కానీ తల్లిదండ్రులు పిల్లలతో టైం కేటాయించకపోవడం లాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఎందుకంటే బిజీ షెడ్యూల్ అలా ఉంది. సరే, ఎవరికి తప్పు చెప్పడానికి లేదు ఇక్కడ. కాకపోతే మనం టైం అనేది కుటుంబానికి, కుటుంబం యొక్క వాల్యూస్కి ఇవ్వాలి. కానీ అది ఇవ్వడం లేదు. ఎంతసేపు ఉన్నా మనకు పని ఆ టైం అట్లా చేస్తున్నాం కాబట్టి నిజంగా పిల్లలకు మీరు అన్నట్టు వీళ్ళు తాత అంటే తాతకు మనం ఎలా చూసుకోవాలి, ఒక గురువు వస్తే ఎలా నమస్కారం చేయాలి, ఇట్లాంటి అన్ని విషయాలలో కూడా వాళ్ళకు అవగాహన తీసుకురావాలి. ఈరోజు ఈ ఫోన్ ఉంది, ఫోన్లో మంచి చెడు రెండు ఉన్నాయి. కానీ మంచికి తీసుకెళ్ళాలి. మీరన్నట్టు ఎప్పుడైతే నేను ఆడపిల్లను కదా అనే ఆ భావన తీసేస్తే ఆమె ఫ్రీగా ఉంటుంది. అయితే ఆడపిల్ల అంటే ఆడపిల్ల అనేది వాడదు, అక్కడ పిల్లకి ఎప్పుడే అనేవాళ్ళంట ఆడపిల్ల అనేది అవ్వడే అట్లా. కాకపోతే ఆడపిల్ల మగపిల్లాడు కాదు, ఇక్కడ అందరూ సమానం అనేది మనం ఇంట్లో నుంచే ఏం చేస్తామంటే ఇక్కడ చదువులో వచ్చేసరికి ఆడపిల్లకి నీకు ఎందుకులే, ఆ బాబు అక్కడ చదువుస్తాడు, ఎంఎస్ చేసి వస్తాడు, కానీ అమ్మాయికి వద్దనుకుంటా. అంటే ఇక్కడ మనమే ఇక్కడ తక్కువ చేసిన తర్వాత రేపు చేసుకున్న ఇంట్లో కూడా ఆ రకంగానే చూస్తారు. ఇంకా ఈ ఫోన్ వల్ల ఎలా ఉంటుంది అంటున్నారు ప్రభావం? అయితే బేసిక్గా ఈరోజు అంటే అమ్మాయి అని భయపడడానికి గల కారణం ఏంటంటే అబ్బాయిని కొంతవరకు ఉన్నటువంటి పరిస్థితుల్ని అంటే వాడు బయట తిరిగినా ఒక నలుగురితో తన్నులు తిన్నా మళ్ళీ వాడు సెటిలైట్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. వాడి ఆ శారీరకమైనటువంటి ఇబ్బందులు వానికి ఏం జరగవు. అమ్మాయి అనేసరికి ఏమైపోతుందంటే అమ్మాయి పైన ఒక ముద్ర పడేసరికి దాన్ని బేర్ చేసేటువంటి క్యాపబిలిటీ అనేది పేరెంట్స్కి ఉండదు. చుట్టుముట్టు ఉండేటువంటి నైబర్స్ రకరకాల వ్యవహారాలు అవన్నీ ఏం చేస్తూ ఉంటాయంటే ఆ ప్రభావాన్ని కుటుంబం పైన చూపించేసరికి కుటుంబం మేజర్గా ఎక్కువ నర్వస్ అవుతూ ఉంటారు. ఈ భయం ఏం చేస్తుంది అని అంటే అమ్మాయిని ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి. బట్ మనకున్నటువంటి చట్టాలు చాలా ఉన్నాయి, కానీ ఈ చట్టాలు కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నాయంటే ఆ ప్రయారిటీ అక్కడ ఉన్నటువంటి పోలీసు కావచ్చు రకరకాల వ్యవహారాలు ఏం చేస్తూ ఉన్నాయంటే ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. అంటే ఒక మహిళ అమ్మాయి ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆ అమ్మాయికి ఏ విధమైనటువంటి సపోర్ట్ లేకపోవడం రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాయి. వీటన్నింటి దృష్ట్యా ఇటువంటి ప్రభావాలు ఉన్నాయి. కానీ పూర్ అనేది 2004 అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికి ముందు వరకు ఇటువంటి పరిణామాలు ఉంటాయి. బట్ ప్రజెంట్ నవేడేస్ ఏమైంది, ఒక చిన్న కూలీ పనికి వెళ్తే 500 రూపాయలు ప్రజెంట్గా తల్లి సంపాదిస్తుంది, తండ్రి కూడా అయింది. అంటే పర్ డే ఈజీగా ఒక 1000 రూపీస్ సంపాదించేటువంటి పొజిషన్కి పేరెంట్స్ ఎదిగారు. ఈ క్రమంలో అమ్మాయికి అంటే సో మెనీ పీపుల్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అమ్మాయిలు ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది అంటే మంచి స్మార్ట్ ఫోన్స్, యాపిల్ ఫోన్స్ ఇవన్నీ కూడా వాడుతూ ఉన్నారు. కానీ ఆ ఫోన్ అనేది ఏ పర్పస్లో మన పేరెంట్స్ ఇచ్చారు, దాన్ని మిస్యూజ్ చేస్తే మన లైఫ్ ఏమవుతుంది, దాన్ని రైట్ యాంగిల్లో యూటిలైజ్ చేసుకుంటే ఏమవుతుంది అనేటువంటి దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ
ఈ ఫోన్ ప్రభావం అనేది మొన్న కోవిడ్ వచ్చినప్పటి నుంచి కోవిడ్ ఎఫెక్ట్ నుంచి కూడా దాని ప్రభావం అనేది చాలా అయింది. దానికి తగ్గట్టుగా టిక్ టాక్ అని చెప్పేసి సోషల్ మీడియాలో రకరకాల వివరాలు రావడం, అంటే ఒకరిని చూసి ఒకరు. ఈ రీసెంట్లీ ఒక పేరెంట్ నాతో డిస్కస్ చేసినప్పుడు ఆ స్కూల్లో మిగతా అమ్మాయిలు అందరూ అలా తయారయ్యారు, మా అమ్మాయి కూడా ఇలా తయారు చేశాను అన్నారు. నేనేమంటున్నాను, వాళ్ళందరూ అలా తయారయ్యారు, మీ అమ్మాయిని ప్రత్యేకంగా డీసెంట్గాను తయారు చేసి పంపిస్తే వారందరికంటే కూడా మీ అమ్మాయి ప్రత్యేకత ఏంటనేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ అంటే మనం ఉండేటువంటి విధానమే ఎదుటి వ్యక్తిపై మన పైన ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి విషయం పైన మనం ఎంత జాగ్రత్త, అంటే పిల్లలకి మనం మెంటల్గా వాళ్ళను కనుక ప్రిపేర్ చేస్తే ఇటు ఫినాన్షియల్గా ఎదగడానికి బాగుంటుంది, ఎడ్యుకేషనల్గా ఎదగడానికి బాగుంటుంది, సోషల్గా ఎదగడానికి బాగుంటుంది. వారికి ప్రతినిత్యం అంటే ఖాళీగా కూర్చోబెడితే ఆటోమేటిక్గా వాళ్ళకి ఏం ఆలోచన వస్తుంది, ఫోన్లో ఏదో ఒకటి చూద్దాం అనుకుంటారు. కానీ ఆ ఫోన్లో వాళ్ళు ఖాళీగా ఉండకుండా ఆ టైంలో వాళ్ళు ఏం చూడాలో వాళ్ళ కనుక మనం అడ్వైజ్ చేయగలిగితే దే ఆర్ యూటిలైజింగ్ లాట్ అనమాట. అంటే ఒక మంచి వైపు